మేడం ఇప్పుడు ఒక అన్యాయంగా ఒక మహిళ చావుకి కారణమైన ఈ ట్రోలర్స్, ఐటీడీపీ బ్యాచ్ ఇలాంటి ట్రోల్ చేసి ఒక మహిళను పొట్టన పెట్టుకున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు గీతాంజలి అనే అమ్మాయి ఒక సామాన్యురాలండి. ఇంట్లో తన పనేంటో, తన పిల్లలేంటో అలా వర్క్ చేసుకునే అమ్మాయి. తనకి ఒక ఇళ్ల పట్టా వచ్చింది. ఒక 10,00,000 రూపాయల ఆస్తి వచ్చింది. దానికి సీఎం గారిని, ఇప్పుడు మన శివకుమార్ గారిని పొగుడుతూ ఒక వీడియో అయితే బయటైతే వచ్చింది. బయటికి వైరల్ అయింది. అది తట్టుకోలేని ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విపరీతంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినవి కూడా వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారంటే, ఆ ట్రోల్స్‌లో భాగంగా మేము కూడా ఉన్నాం. వైసీపీ నుంచి మాలాంటి వాళ్ళు కూడా ట్రోల్స్కి గురవుతున్నారనమాట. ఆ ట్రోలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒక మగవాడు కూడా చదవలేనంత ఘోరంగా ఉంటాయి అనమాట. ఆ కామెంట్స్ వాళ్ళు, ఒక మగాడు చదవాలన్నా కూడా వాడికి సిగ్గేసే రకంగా వాళ్ళు కామెంట్స్ పెడతారు. వాళ్ళలో కూడా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఉంటారు. అలాంటిది వాడు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు అంటే అంత ఘోరంగా పెడుతున్నారు. అలాంటిది ఒక సెన్సిటివ్ అమ్మాయి, గీతాంజలి అనే అమ్మాయి ఒక సెన్సిటివ్ మహిళ, ఒక గృహిణి. అలాంటిది తను తీసుకోలేని తను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా సూసైడ్ అటెంప్ట్ చేసింది అనమాట. సూసైడ్కి చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తను చనిపోయింది. చనిపోయిన అమ్మాయికి, పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారనమాట. 20 లక్షలు వాళ్ళకు ఒక భరోసానే తప్ప తల్లిని తిరిగి తీసుకురాలేదు కదా ఎవరైనా. నేను ఒకటే చెప్తున్నా, టీడీపీలో ఇవాళ లోకేష్ ఉన్నాడు. లోకేష్ వాళ్ళ పార్టీకి ఒక అధినేత. తనే ఆ రకంగా అమ్మాయి గురించి నీకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు, నువ్వు ఆఫీసులకు ఎందుకు వెళ్ళావు, రైల్వే ట్రాక్ దగ్గర ఎవరు ఆ ఇద్దరు మనుషులు అనేది ఒక క్వశ్చన్ మార్క్స్తో ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశాడు. ఆ అధినేత అలాంటి వేషాలు వేస్తుంటే ఇక్కడ చిన్న చిన్న కార్యకర్తలు, నాయకులు ఇంకెంత భయంకరంగా తయారవుతారు. అలాంటి పార్టీలు నమ్ముకుంటే ఇలాంటి ట్రోలింగ్స్కి గురవుతున్నారు మాలాంటి మహిళలు. మేము గట్టిగా చెప్తున్నాం లోకేష్కి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పార్టీని, నీ వాళ్ళని నడిపించుకో. ఈ ఐటీడీపీలు అలాంటి మహిళల్ని ఏమన్నా చేయగలుగుతాయేమో కానీ శక్తివంతమైన మహిళల్ని మీరేం పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరేం చేయలేరు. మేడం, ఇప్పుడు జగన్ గారు చేసిన సహాయాన్ని దాన్ని కూడా రాజకీయ పరంగా తీసుకొచ్చి రాజకీయం కోసం, ఓట్ల కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాజకీయంగానో ఓట్ల కోసమో చేసింది కాదండి. వాళ్ళ మీద, ఆ పిల్లల మీద జాలితో ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చూసి చేశారు. ఆయన పెద్ద మనసుతో చేశారే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. అయితే టీడీపీ వ్యక్తులు, మన జనసేన వ్యక్తులు వాళ్ళందరూ చెప్తుంటారు మహిళలకి రక్షణ కావాలి, మహిళలకి మేము సపోర్ట్ చేస్తాము, వీరనారులు అని చెప్పేసి స్పీచ్ల్లో చెప్తుంటారు మీటింగ్స్ లో. మరి ఇప్పుడు ఏమైంది మేడం? వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, మహిళకి జరిగిన అన్యాయం మీద రెస్పాండ్ అయింది లేదు. ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ షోయింగ్ మాటలే తప్పించి మహిళలకి రక్షణ ఎక్కడ ఇస్తున్నారండి? ఎక్కడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం తీసుకుంటే సోషల్ మీడియాలోనే వాళ్ళకి ధైర్యంగా, ఇప్పుడు మేము ఆడపిల్లలు అండి, ధైర్యంగా ఒక అకౌంట్తో మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మా లోకల్ ఎమ్మెల్యేస్ని చేసే ప్రోగ్రామ్స్ని మేము మా అకౌంట్స్ నుంచి పెట్టుకుంటున్నాం. మీకు దమ్ము ఉంటే నిజంగా మీరు ఒక పార్టీకి చెందిన ఒక కార్యకర్తలు, నాయకులు అయితే మీరు కరెక్ట్గా ఒక అకౌంట్తో రండి, ఫేక్ అకౌంట్స్తో రావకండి. మీరు మహిళలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే మమ్మల్ని ఒక మాట అంటే ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతామనే కదా మా వాటి మీద దెబ్బ కొడుతున్నారు మీరు. సో మహిళ కదా, వీక్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లాంటి ట్రోల్స్ చేస్తున్నారు. మహిళలు కదా, వీళ్ళు వీక్ గా ఉంటారు, వీళ్ళని ఒక మాట అంటే ఏడ్చుకుంటా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ నాయకుల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ పెట్టకుండా ఉంటారు. వీళ్ళు స్ట్రాంగ్గా లేకుండా వీళ్ళని వీక్ చేయాలి అన్న ఇదితో మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారండి. అది కూడా వాళ్ళ అకౌంట్స్ నుంచి రారు, ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తారు. ఇవన్నీ కనిపెడుతున్నారు. భార్గవ్ గారు ఆల్రెడీ ఒక టీం ఫామ్ అయ్యారు. వీళ్ళకి గట్టిగా కఠినంగా శిక్షలు పడితే అది కూడా బహిరంగంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. తప్పేముంది మేడం? జగన్ గారు చేసిన సహాయాన్ని ఆమె ఎంతో సంతోషంగా మీడియాలో చెప్పడం జరిగింది. తన తప్పేం లేదండి. తన ఒక చిన్న పిల్ల మనస్తత్వం. ఇలా మాలాగా ఒక పొలిటికల్గా కానీ, ఒక సోషల్ మీడియాలో కానీ వర్క్ చేసే అమ్మాయి కాదు, ఒక వైసీపీకి చెందిన అమ్మాయి కూడా కాదు. తను ఒక అభిమాని అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు మా లోకల్ శివన్న గారికి ఒక అభిమాని. ఆ అభిమానాన్ని తనకు వచ్చి నిలబట్టని ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిందే తప్ప తను ఎటువంటి దూషణలు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టిన దాఖలాలు కూడా ఏం లేవు ఆ వీడియోలో. కానీ ఆ అమ్మాయిని విపరీతంగా ఆ రకంగా ట్రోల్ చేశారంటే వాళ్ళంత దుర్మార్గులో మనం ఒకసారి ఆలోచించాలి సమాజం. ఇలాంటి వాళ్ళకి అసలు
ఈసారి ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మేము ఒకటే కోరుకుంటున్నాం అండి, వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా ఫేక్ అకౌంట్స్తో ఒక ఆడపిల్లని హెరాస్ చేశారంటే వాళ్ళని బహిరంగంగా శిక్షించాలి. ఒకటి ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి జరగకూడదు. ఆడపిల్లల మీద వ్యక్తిగతంగా వెళ్ళకండి. మేము పొలిటికల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు పొలిటికల్గా మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా ఒక వల్గర్ లాంగ్వేజ్తో అలాంటి బూతులు, మగవాడు కూడా చదవలేనంత బూతులు అవి ఒకటి. ప్లస్ మార్ఫింగ్ వీడియోస్ పెట్టే ప్రతి ఒక్క డాష్ గాడికి చెప్తున్నాం, మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. నీ అమ్మకి అయ్యే ఉంటాయి, నీ చెల్లికి అయ్యే ఉంటాయి, నీ పెళ్ళానికి అయ్యే ఉంటాయి, మాకేం స్పెషల్గా ఉండవు. దీన్ని మేము గట్టిగా బహిరంగంగా ఖండిస్తున్నాము. వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం.